కానీ ఈ హిందూ మతంలో పాపము దండన, సిన్ అండ్ పనిష్మెంట్ అనేది దే ఆర్ ద టెనెట్స్ ఆఫ్ హిందూయిజం. పాపము దండన. కాబట్టి మాకేం చెప్పారంటే దళితులకు చదువుకుంటే పాపం తగ్గుతుంది, చదువుకుంటే పాపం తగ్గుతుంది, దాన్ని మేము దండిస్తాం. దండన పాపం దండ. సో కాబట్టి ఆయన దూరం నుంచి చూసేవాడు, రోజు ఇంట్లో పని చేసుకొని, ఎందుకంటే స్టెప్ మదర్ ఉండేది, స్టెప్ మదర్ ఉండేది, ఇంటి పనులన్నీ చేసుకొని రోజు చేసుకుని పోయి ఆ స్కూల్కి అంత దూరం నిలబడి ఏం చదువుతున్నారో చాలా ఉత్సాహం అనిపిస్తుంది. అయ్యో బ్లడ్ మంచి చదువుతుంది. అక్కడ ఒక అలీ సాహెబ్ అనే ఇస్లాం ముస్లిం మసీద్లో ముల్లా, ఆయన గత ఒక 15 రోజులు చూస్తూ ఉంటాడు. ఈ పిల్లవాడు ఏంటి నిలబడి దగ్గరికి వచ్చి ఏమన్నా బాగుంది చదువుతున్నా, చదువుతుంటే పాపం చదువుతుంది. ఇది ఎగ్జాక్ట్లీ మా తాత మా నాన్న చెప్పుడు, వద్దు బిడ్డ మనం చదువుకోవద్దు, మన కులంలో చదువుకుంటే పాపం కలుగుతుంది అంటే చాలా అమాయకంగా ప్రశ్నిస్తాడు ఆ ముల్లాని. ఆ వచ్చింది అని అడుగుతాడు, పాపం ఎట్లా? మా తాత అడిగినప్పుడు చెప్తాడు, లేదు నాయన నేను లేదా అయ్యా మేము నాయన లేదు, మేము కూడా అయ్యనే అన్నాం చాలా. లేదయ్యా నేను దూరంగా ఉంటా, క్లాస్ దూరం ఉండి చదువుకుంటా, దూరంగా కూర్చొని ఎరుగుతా అని అంటాడు. కాబట్టి ఈ పాపం తగ్గుతుంది దూరం కూర్చొని. అప్పుడు ములం ప్రశ్నిస్తుంది, పాపం ఎట్లా మరి అంటే, ఆ పాపం సంగతి నేను చూసుకుంటా, రేపు నుంచి నువ్వు మసీదు అక్క, నీ మసీదులో నేను పాటలు చెప్తాను. సో అవర్ ఫ్యామిలీస్ ఫస్ట్ గురువు ఇస్ ముస్లిం ముల్లా అలీ సాహెబ్. కాబట్టి దాన్ని చాలా స్పష్టంగా నేను చూపించాను. తర్వాత మా జీవితంలో మార్పు కారణం నైదా. ఆయన 50 ఎకరాల భూమిని మాకు దానం చేయకపోతే, అందులోంచి 2 ఎకరాలు మా తాత మరి రాకపోయినట్లయితే మా చరిత్ర ఏం లేదా ఉంటుంది. కాబట్టి really owe to Islam and Muslims because we live together. మా పక్కనే ఒక ఆయన ఉండే అలీ సాబ్ ఆయన పేరు. ఆయన ఏం ఆయన అంటుండే మా పాట, మేమందరం ఏం కాక అంటుంటాం. సో ఈ విధమైన అన్యోన్యత అనేది రైల్వేలో ఉండడం వల్ల, రైల్వే క్వార్టర్స్లో ఉండడం వల్ల ఇది జరిగింది. రెండవది ఒక ఖచ్చితమైన జీతం, ఎందుకంటే జీతగాలు అన్నప్పుడు వాడికి జీతగానికి జీతం లేదు, ఎందుకంటే దొర విసినప్పుడు రావాలి, దొర చెప్పిన పని చేయాలి, దొర గుడ్డ చావిలో వండుకోవాలి, ఎందుకంటే వాడు ఎక్కువ యాక్సెస్గా ఉండాలి దొరకు. తెల్లలేచాలి, కచ్చరం కట్టినా పోవాలని అంటే కచ్చరం కట్టాలి. ఇవన్నీ బాధల నుంచి విముక్తి కావడానికి మా తాత తల్లి చెప్తుంది, నీకు ఈ పిల్లగాన్ని పెళ్లి చేయాలయ్యా, మనం పెళ్లి చేస్తే ఆ గుడ్ల చావ నుంచి ఆ దూరం వదిలేస్తారు, అరే పెళ్ళి అయిందిరా ఇంకో అంటాడు. ఆ విషయానికైనా నీకు పెళ్లి చేయాలంటే. సో ఈ విధమైన సోషలాజికల్ చేంజెస్, కల్చరల్ చేంజెస్, కల్చర్ ఏ విధంగా మారుతుంది, కల్చర్ ఎన్విరాన్మెంట్స్ని బట్టి కల్చర్ మారుతుంది, సోషల్ బిహేవియర్ కూడా మన ప్రాంతాన్ని బట్టి మారుతుంది. కాబట్టి ఎప్పుడైతే రైల్వే క్వార్టర్స్లో శూద్రులు దళితులు ఒక దగ్గర జీవిస్తుంటారో అప్పుడు అప్పటికైనా కానీ శూద్రుడు దళితులను ముట్టుకునేవాళ్ళు. మా పక్కింటి వాడు శూద్రుడు అరే బిడ్డ దగ్గర రాస్తాను. సో ఈ విధంగా కొన్ని నేర్చుకునేవాళ్ళు ప్రాంతాలను బట్టి. చదువు అనేది మా బాధ ఆ విధంగా నేర్చుకొని ఇంగ్లీష్ చదివినట్టయితే మా బాధ ఏమైనా వాడండి మీకు స్టేషన్ మాస్టర్ కావచ్చు. నేను అందుకని ఒక దగ్గర ప్రస్తావించాను, అది కూడా మా బాధ ఒకవేళ ఒక కలెక్టర్ ఆఫీస్లో చెప్పరాసి అయితే ఎట్లా ఉండేవాడు, అదే నువ్వు కలెక్టర్ కావాలా అనుకునేవాడో ఏమో. కానీ ఆయన ఏమన్నాడంటే ఇంగ్లీష్ మంచి చదవాలనుకుంటాను, ఇంగ్లీష్ చదువుతుంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ రికగ్నైజ్. సో ద ఇంపార్టెన్స్ ఆంగ్లో ఇండియన్స్లో మా పెద్దన్న బాక్స్ బాయ్ ఉన్నప్పుడు అతను ఇంట్లో రాయించేవాడు పూర్తిగా, అదే బాగా అని పెట్టేవాడు. బట్ వేరే సూత్రులనే వాళ్ళు అలో చేసేవాడు బాక్స్ ఇంట్లోకి రాయించడానికి. ఒకవేళ ఎట్టి వయసులో దళితులు వచ్చినట్టయితే ఆ పెట్టె తీసుకొచ్చి ఇంట్లో పెడితే దాని మీద నీళ్ళు జరిగి లోపల తీసుకుంటారు. దట్ ఈస్ పొల్యూషన్. సో ఇలాంటి భయానక పరిస్థితులు ఏ విధంగా మేము పెట్టాము, తర్వాత హిస్టరీలో మేము పడ్డ కష్టాలు ఏమిటి, మా తర్వాత జనరేషన్స్ ఇవన్నీ తెలియాలి. అందువల్ల నేను అమెరికా వెళ్ళినప్పుడు నా మనోరాలను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, దీనికి మహా అంటే బ్లాక్ హిస్టరీ తెలుస్తుంది, మహా అంటే స్లేవరీ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాదు, కంఫర్ట్ జోన్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, వాళ్ళు తిరిగి రాదు. కాబట్టి దీనికి మన చరిత్ర ఎట్లా చెప్పాలి అన్న ఒక భావన నాలో ఉన్నది. అక్కడే ఒక 3 చాప్టర్లు రాశాను. సో ఆ విధంగా ఈ జీవిత చరిత్రని ఈ విధంగా రాయడం జరిగింది. కాబట్టి పాఠకుల మిత్రులారా నేననేది ఏంటంటే దీన్ని ఒక సోషల్ మూవ్మెంట్గా ఆ యాంగిల్లో చూడడం అనేది నేను అనుకుంటున్నాను ఒకటి కారణం కాదు. ఎందువల్లంటే
This itself, family development itself is a social movement. The emancipation of this family itself is a social. ప్రతి దళిత కుటుంబం, అందుకని my message to my younger boys now, who are graduates, who are post graduates, నేను వాళ్ళకి ఏమంటున్నానంటే ఇంగ్లీష్ చక్కగా నేర్చుకో. ఇంకా నన్ను మొన్న జేఎన్యూలో పోయినప్పుడు సత్యనారాయణ గారు చాలా మంది ఏమన్నారంటే, బీయింగ్ ఏ కెమిస్ట్రీ ప్రొఫెసర్, హౌ టు యూ రైట్ సచ్ ఎ గుడ్ ఇంగ్లీష్, అండ్ ఇట్ ఈస్ దో ఇట్ ఈస్ ఎ నాన్ ఫిక్షన్, యూ రిటర్న్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫిక్షన్. ఒక స్టోరీ లాగా రాశారు మీరు, అది చదువుతూ ఉంటే నెక్స్ట్ పేజ్లో ఏమవుతుందన్న ఉత్సాహం కలిగేటట్టు రాశాను. అది వచ్చింది నా మైండ్లో, నేను రాశాను. సరే ఇంకా 2-3 పుస్తకాలు రాస్తున్నాను. ఎందువల్లంటే ఈ రోజుల్లో మన చరిత్ర మనమే రాసుకోవాలి, ఎందుకంటే చరిత్రను చాలా వక్రీకరించారు. ఎందువల్లంటే దళితులు ఇంత కష్టపడి రైల్వేస్లో ఎకానమీ డెవలప్ చేసినట్టే దళితులు ప్రస్తావన లేదు చరిత్ర. అదేవిధంగా బొగ్గుగనులో పనిచేసి ప్రాణాలు అనిపించి ఎకానమీ దళితులు డెవలప్ చేశారు, కానీ దళితుల ప్రస్తావన లేదు చరిత్రలో. కాబట్టి మనం ఇప్పుడు ఆ ప్రస్తావనను తీసుకురావాలన్న తపన నాకుంది, కాబట్టి నేను ఈ పుస్తకం రాశాను. సో ఐ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్. అండ్ నాకు అవకాశం కల్పించిన గీతా రామస్వామి గారి ఎగ్జిక్యూటివ్ గారికి ధన్యవాదాలు. ఈ పుస్తకం హిందీలో కూడా వస్తుంది.